అందరు నమస్కారం అండి. శవాల మీద పేలాలేరుకునే ఎదవలు, సన్నాసులు, పోరంబోకు వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది గొడ్డల పార్టీలో ఉన్న నాయకులు, అలాగే సాక్షి మీడియా అండి. ఎంత దారుణం అంటే నిన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. 8 మంది మరణించారు. చాలా బాధాకరం. ఇది అందరికి తెలిసింది. దీని మీద కూడా శవ రాజకీయాలు చేస్తుంటే నిజంగా బాధేస్తుందండి. నిజంగా బాధేస్తుంది. అరే, మానవత్వం ఉన్న మనిషి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పాలి, ప్రగాఢ సానుభూతి తెలియజేయాలి, మేము ఉంటాము, మేము అండగా ఉంటాము అని ఒక రాజకీయ పార్టీ భరోసా ఇవ్వాలి. కానీ ఈ గొడ్డల పార్టీ మాత్రం ఈరోజు పొద్దున్న నుంచి వాళ్ళు ప్రచురించే వార్తలు కానీ, వాళ్ళు సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు కానీ అవన్నీ చూస్తుంటే నిజంగా వీళ్ళు కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా, వీళ్ళు నిజంగా మనుషులకే పుట్టారా లేకుంటే జంతువులకి ఏమన్నా పుట్టారా అనే భావన కూడా జనాల్లో కలుగుతోంది. ఈ సాక్షి మీడియా గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటే ఈ సాక్షి మీడియా పొద్దుటి నుంచి కూటమి ప్రభుత్వం మీద, నారా లోకేష్ గారి మీద ఇష్టం వచ్చినట్టు థంబ్నెయిల్స్ పెట్టడం, ఇష్టం వచ్చినట్టు దుష్ప్రచారాలు చేయటం, నారా లోకేష్ని తరిమి కొట్టిన ఉక్కు కార్మికులు, ఉక్కు సంఘాలు, నారా లోకేష్ గారి అంటే ఉక్కు సంఘాలు ప్రశ్నలకి సమాధానం చెప్పలేక నారా లోకేష్ పారిపోయాడు అని ఇలా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వార్తలు ప్రచురిస్తున్నారు. నిజంగా ఈ విషయంలో నారా లోకేష్ గారిని, కూటమి ప్రభుత్వాన్ని మెచ్చుకోవాలి. ఒక మానవత్వం ఉన్న మనిషి ఎలా ప్రవర్తిస్తాడు, ఎలా నడుచుకుంటాడు అని నారా లోకేష్ గారిని చూసి నేర్చుకోవాలి. నిన్న ఏదైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో దాని తర్వాత ఎప్పటికప్పుడు అధికారులను పంపించి, హోమ్ మినిస్టర్ను పంపించి అధికారులతో నైట్ అంతా వాళ్ళతో మాట్లాడి పొద్దున 6 గంటలకి అంటే 5 గంటల 6 గంటల సమయంలోనే ఆయన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ చేరుకున్నాడు. అక్కడ మొత్తం పరిశీలించాడు. తర్వాత హాస్పిటల్ జీజీహెచ్ హాస్పిటల్కి వెళ్ళాడు. అక్కడ యాక్సిడెంట్ గురైనా లేకుంటే వాళ్ళందరినీ కూడా పరామర్శించాడు. తర్వాత కుటుంబ సభ్యులు ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాలకు వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాడు. అక్కడ కొంతమంది కార్మికులు అనాలా, లేకుంటే వైసీపీ పార్టీ కార్యకర్తలు అనాలా, లేకుంటే ఇంకోటి అనాలా నాకు తెలియదు, కానీ అక్కడ కొంతమంది గొడవ చేశారు. అంటే వచ్చిన పర్పస్ వేరు, అక్కడ జరిగింది వేరు. ఒక బాధాకరమైన ఘటన జరిగింది. అక్కడ మనం రాజకీయాలు చేయకూడదు. కానీ ఈ వైసీపీ అలాగే సాక్షి మీడియా అక్కడ రాజకీయాలు చేస్తుందండి. అక్కడ నాకు నిజంగా అది చూసిన తర్వాత, ఆ వీడియో చూసిన తర్వాత చిరాకు వేస్తుంది. అందులో నారా లోకేష్ గారు మీ ఇంట్లో ఎవరు చనిపోలేదు కదా, నేను చనిపోయిన వాళ్ళ కోసం వచ్చానని చెప్పేసి ఆయన ఒక మాట మాట్లాడారు. దాన్ని ఎక్కడ పడితే అక్కడ కట్ చేసేసి ముక్కలు కట్ చేసి నారా లోకేష్ గారు ఇంత మాట అంటారా, ఇలా ఎలా మాట్లాడతారు అని చెప్పేసి విపరీతంగా దాన్ని ప్రచారం చేస్తున్నారు. నేను నారా లోకేష్ గారు మాట్లాడిన దాంట్లో తప్పేముంది? అసలుకి నారా లోకేష్ గారు మాట్లాడిన దాంట్లో తప్పేముంది? నేను మీకోసం రాలేదు, ఇక్కడ చనిపోయారు, వాళ్ళ కుటుంబాలను పరామర్శించడానికి, వాళ్ళ కుటుంబాలకు భరోసా ఇవ్వడానికి మాత్రమే నేను వచ్చాను. మీ ఇంట్లో ఎవరు చనిపోలేదు కదా, చనిపోయిన కుటుంబ సభ్యులు పరామర్శించడానికి వచ్చాను అన్నాడు. దాంట్లో తప్పేముంది? వచ్చిన పర్పస్ వేరు కదా. ఆయన వచ్చింది ఒక దానికి, ఇక్కడ మీరు వేరే దాన్ని లాగి అక్కడ మీరు రాజకీయం చేయాలంటే ఎవరైనా ఇలాగే మాట్లాడతారు. అప్పటికి నారా లోకేష్ గారు చాలా ఓపిక్గా ఆయన సమాధానం చెప్తూనే ఉన్నాడు. అయ్యా, మీ సమస్యలు ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడదాము, తర్వాత కూర్చుందాము, మీ సమస్యలు చెప్పండి. నేను ఇప్పుడు వచ్చింది చనిపోయిన బాధ్యతల తరపున పరామర్శించడానికి వచ్చాను. ఇది మీరు ఇక్కడ గొడవ చేయటం లేకుంటే మీరు ఇక్కడ రాజకీయాలు చేయటం కరెక్ట్ కాదు. రాజకీయాల తర్వాత చేద్దాము. ఇప్పుడు మానవత్వంగా ఒక మనిషిగా మనం ఏం చేయాలో అది చేద్దాము అని నారా లోకేష్ గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు చాలా చక్కగా వాళ్ళకి వివరించి వాళ్ళని మాట్లాడి మనల్ని పంపించడం జరిగింది. కానీ ఈ సాక్షి మీడియా ఏం రాస్తారంటే నారా లోకేష్ గారిని తరిమి కొట్టిన ఆ కార్మికులను రాస్తారు. ఆ కార్మికులు దెబ్బకి నారా లోకేష్ గారు పరారని రాస్తారు. అరే, మీరు మనుషులా లేకుంటే పశువులా? నిజంగా నాకు అర్థం కాల. అక్కడ కుటుంబ సభ్యులు చనిపోయి వాళ్ళ బాధల్లో ఉంటే
సాక్షి మీడియా ఏదైతే ఉందో రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళ మధ్యలోకి వెళ్ళి నవ్వత వెకిలి చేష్టాలు ఫోటోలు తీసుకోవటం వీడియోలు తీసుకోవటం సరే తీసుకుంది అక్కడ వింత చేష్టాలు అంటే జుబుత్కరమైన నిజంగా అసలు జనాలు చీకొడుతున్నారు, జనాలు అసహించుకుంటున్నారు. ఈ సాక్షి మీడియాని వైసీపీ పార్టీ చేసే రాజకీయాన్ని అసహించుకుంటున్నారు. అరే అసలు మీకు మానవత్వం లేదు, మంచితనం లేదు. అసలు మీరు ఎలా రాజకీయ పార్టీ పెట్టారో, మీరు ఎలా ఒకసారి అధికారంలోకి వచ్చారో ఇప్పటికీ మాకు అర్థం కలరా? ఇప్పటికీ మాకు అర్థం కాల. ఈరోజు మిమ్మల్ని జనాలు చీకొడుతున్నారు. అరే బాధల్లో ఉన్న మనుషులు, బాధల్లో ఉన్న కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడే పద్ధతి కానీ వాళ్ళ గురించి రాసే వార్తలు కానీ నిజంగా ఈ గొడ్డల పార్టీలో ఉన్న కార్యకర్తలే అసహించుకుంటున్నారండి, అసహించుకుంటున్నారు. నేను పొద్దునుంచి చాలా మందితో మాట్లాడా. ఏంది మీ పార్టీ మీ మీడియా ఇలా చేస్తుందంటే ఏం చేద్దామన్నా మా దౌర్భాగ్యం ఎట్టి విడిచింది. ఈ ఎదవలకి ఎక్కడ రాజకీయం చేయాలో తెలియదు, ఎక్కడ మంచితనంగా ఉండాలో తెలియదు అని చెప్పేసి వైసీపీ కార్యకర్తలే ఈరోజు మిమ్మల్ని అసహించుకుంటున్నారా? సిగ్గు శరం వదిలేసి ఏది పడితే అది రాయటం, ఏది పడితే అది వాగటం, మనుషులా లేకుంటే పశువుల అర్థం కలటంలా మిమ్మల్ని, పశువులు కూడా పోల్చకూడదు మిమ్మల్ని. అంత నీచమా, అంత దౌర్భాగ్యమా? సిగ్గు శరం వదిలేసి ఎదవల్లారా, సన్నాసుల్లారా. జై హింద్.